2009 డీలిమిటేషన్లో భాగంగా ఏర్పడింది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. అంతకుముందు మేడ్చల్లో ఉండేది. జీహెచ్ఎంసీలోని గాజుల రామారం, జగద్గిరిగుట్ట, చింతల్, షాపూర్ నగర్, సూరారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్తో కలిపి మొత్తం 7 డివిజన్లతో ఏర్పాటైంది. రంగారెడ్డి జిల్లాలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం ఇది. సెగ్మెంట్లో మొత్తం ఓటర్ల సంఖ్య 5,60,000. 3 లక్షలకు పైగా పురుష ఓటర్లు, 2,60,000 మహిళా ఓటర్లున్నారు. కుత్బుల్లాపూర్ అనగానే పారిశ్రామిక వాడలు, మురికివాడలు గుర్తుకు వస్తాయి. జీడిమెట్ల డివిజన్ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాగా ఎదిగింది. ఇక్కడున్న ఇండస్ట్రీలో పనిచేయడానికి సీమాంధ్రతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వీళ్ల ఓట్ల శాతం దాదాపుగా 60కి పైనే. వాటితో పాటు కుత్బుల్లాపూర్ మండలంలోని 11 గ్రామాల ఓట్లు కీలకంగా కానున్నాయి. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కూన శ్రీశైలం గౌడ్ 20,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రీశైలం గౌడ్కు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో రెబల్గా పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ నుంచి కేఎం ప్రతాప్, టీడీపీ టీఆర్ఎస్ కూటమి కేపీ వివేకానంద్ బరిలో నిలిచారు. పనిచేసేవారికే పట్టం కట్టిన ఘనత కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలది. మరి 2009లో ఏ నమ్మకంతో నన్ను ఎమ్మెల్యే గెలిపించుకున్న తర్వాత కూడా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఈ యొక్క కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ వేరే కాన్స్టిట్యున్సీ డిఫరెన్స్ ఇది. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ మండల్లో మరి మాంజీరా నీరు లేక కొన్ని ఇబ్బందులు పడుతుంది. నిజాంపేట అయితేమి, మన బాచిపల్లి అయితేమి, కుంపల్లి అయితేమి, ఈ యొక్క కుత్బుల్లాపూర్ మండలంలో కూడా నీరు దాగిపించే బాధ్యత మాంజీరా వాటర్ నాదే అని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తున్నాను. మరి పార్టీ ప్రాంతం కులాల ఖచ్చితంగా మరి ఇక్కడ నన్ను అభిమానం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కూడా అమ్మవారి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ బంపర్ మేయర్తో గెలిచి మళ్ళీ ప్రజలకు సేవ చేస్తాం. నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య పొల్యూషన్. పరిశ్రమ నుండి వెలువడే వ్యర్థాలతో స్థానికులు తీవ్రమైన జబ్బుల బారిన పడుతున్నారు. వాటర్ పొల్యూషన్ ఇబ్బంది పెడుతోంది. 60% మంది కనీస సౌకర్యాలు లేకుండా మురికివాడల్లో నివసిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడం, ప్రభుత్వ కళాశాలలు లేకపోవడం లాంటివి ప్రధానంగా వినబడుతున్న సమస్యలు. ప్రతి సమస్య కంటే 50% రోగాలు రావడానికి కారణం మంచినీరు లేకపోవడం వల్లనే. మరి మంచినీరు లేదు, రోగాలు వస్తున్నాయి. రోగాలు వచ్చినప్పుడు చూయించుకోవాలనుకుంటే మాత్రం అన్సర్టిఫైడ్ ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరకు వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్నారు ప్రజలు. ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్తున్నారు, అట్ ద సేమ్ టైం మెడికల్ షాప్స్, హాస్పిటల్స్ లేవు. కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి కూన శ్రీశైలం గౌడ్కు సమస్యలను పట్టించుకునే తీరిక లేకపోయిందంటున్నారు స్థానికులు. అభివృద్ధిని పక్కన పెట్టి తన రాజకీయ భవిష్యత్ కోసం పార్టీలు మారడం స్థానికుల ఆగ్రహానికి గురిచేసింది. ఇండస్ట్రియల్ ఏరియా అవటం వలన ఎక్కువ జనాలు ఇబ్బంది పడేది అంటే వాళ్ళకి సరైన జీతభత్యాలు లేకపోవడం ఒకటి, ఇండస్ట్రీ గ్రోత్ ఉన్నా కూడా వాళ్ళకి పర్మనెన్సీ చేయకపోవడం ఒకటి, తర్వాత వాళ్ళ వల్ల హెల్త్ కండిషన్ విషయంలో పొల్యూషన్, వాటర్ కలుషితం అవుతుంది. అటువంటి కలుషితం ఇష్యూస్ రాకుండా, అటువంటి కలుషితం అనేది కాకుండా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే పైప్ లైన్ వేశారు, దాని మీద తగిన శ్రద్ధ పెట్టాలి. ఈసారి ఎన్నికల్లో స్థానిక సమస్యలు సవాల్ చేస్తున్నాయి. సమస్యలపై సమరం చేసే అభ్యర్థికే ఓటేస్తామంటున్నారు ఓటర్లు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన కేవీ వివేకానంద్ ఈసారి టీడీపీ నుండి పోటీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీకి బలమైన క్యాడర్, సెటిలర్ల ఓట్లు వివేకానంద్కు ప్లస్ పాయింట్స్. దానికి తోడు శ్రీశైలం గౌడ్పై వ్యతిరేకత తనకు కలిసొస్తుందంటున్నారు టీడీపీ అభ్యర్థి. ఒక లీటర్ ఎక్స్ట్రా నీళ్ళు తీసుకురాలేకపోయి 10 సంవత్సరాల్లో అంటే ఏ రకంగా మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పరిపాలన చెందిందో అర్థం చేసుకోవచ్చు. పారిశ్రామిక వాడ, ఇక్కడ బీద మధ్యతరగతి కుటుంబాలు చాలామంది ఉంటారు, అంత వర్కింగ్ క్లాస్ ఉంటారు, అంతా కూడా లేబర్ ఏరియా ఇదంతా కూడా. మరి ఇక్కడ కాశ్మీర్ టు కన్యాకుమారి అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు. మరి ఎంతైతే వేగంగా అభివృద్ధి చెందాలో అంత వేగంగా అభివృద్ధి చేయలేకపోయారు. కాబట్టి మేము తప్పకుండా శాసనసభ్యునిగా మాకు ప్రజలు ఇప్పటికే మేము గత ఎన్నికల్లో ఓడిపోయినా సరే, ఓడిపోయిన మొదటి నుండి కూడా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ ఇక్కడ 6 కార్పొరేటర్ పోటీ చేసినట్టయితే 4 కార్పొరేటర్లు గెలుచుకున్నాం. మరి ఇప్పటికి కూడా రేపు అవకాశం ఇస్తే ప్రజలు తప్పకుండా ఇన్ని సమస్యలు ఏవైతే చెప్పాను అన్ని కూడా పరిష్కరించడానికి తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ వాదులు అధికంగా ఉన్నా వారిని తెరాస ఆకర్షించలేకపోయింది. జగద్గిరిగుట్ట, గాజుల రామారం, షాపూర్ నగర్ డివిజన్లలో స్థానికంగా తెలంగాణ వాదం బలంగానే వినిపిస్తుంది. నియోజకవర్గ ఇన్ఛార్జి షంబీపూర్ రాజు స్థానికంగా ఉండకపోవడం, యాడర్పై దృష్టి పెట్టకపోవడం టీఆర్ఎస్కు ఇబ్బందిగా మారింది. వైసీపీ నుంచి కోలన్ శ్రీనివాసరెడ్డి రేసులో ఉన్నారు. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య మా వైఎస్ఆర్ పార్టీ వస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య పూర్తిగా నివారించడానికి చర్యలు తీసుకుంటాం. గతంలో గెలిచిన ఎమ్మెల్యే గారు మాంజిరా వాటర్ ఇప్పిస్తామని అప్పుడు హామీ ఇచ్చి ఎలక్షన్లకు వచ్చిండు. కానీ హామీ అట్లనే ఉంది కాబట్టి తప్పకుండా మన వైఎస్ఆర్సీపీ వస్తే మాంజిరా వాటర్కి ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాన్ని పరిష్కరించుకుంటాం. నియోజకవర్గంలోని స్థానికులను సమస్యల చిట్టా విప్పుతున్నారు. పొల్యూషన్ని అరికట్టడం, స్థానిక ప్రజలకు మంచినీటిని అందించే అభ్యర్థులకి పట్టం కడతామంటున్నారు. రోడ్లు అంటే సీసీ రోడ్లు లేవు, వాటర్ సరిగ్గా రావట్లేదు, పవర్ కూడా అన్నీ కట్ అవుతుంది, మిగతా అన్నీ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మన సమస్యలు తీర్చేతను కావాలి. ఇంకోటి తెలిసే ఈ ధరలన్నీ పెరిగిపోతున్నాయి. దానివల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు. నీతి నిజాయితీ ఉన్న ఎమ్మెల్యే అయితేనే మంచిగా ఉంటుంది అని మా ఆలోచన. ఇక రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీతో పాటు టీఆర్ఎస్ మధ్య పోటీ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోతే మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్. మరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి.